హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై స్వరాజ్ టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో సుప్రీంకోర్టు సీనియర్ ఎన్ఆర్ఐ అడ్వకేట్ శ్రీ సాయి కృష్ణ ఆజాద్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఇప్పుడు ఈ అఘోరీ టాపిక్ అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా హైలైట్ అవుతుంది. ఇప్పుడు ఆ అఘోరీని పెళ్లి చేసుకున్న మొదటి భార్య రాధికా ఆవిడ కూడా బయటకు వచ్చి అతని గురించి విషయాలన్నీ చెప్పడం జరుగుతుంది. అయితే ఎంత జరుగుతున్నా కూడా గవర్నమెంట్ తరఫు నుంచి కానీ ఎవరి తరఫు నుంచి కానీ అతని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు సార్? అవునండి, అదే ఇప్పుడు నిన్న నుంచి మేము అదే డిమాండ్ చేస్తా ఉన్నాము. యాక్చువల్గా ఆమె మొదటి భార్య కాదు, బలవంతంగా వివాహం జరిగింది. తాలిబుడు కట్టాడు వాడికి, అదే పది తాలిబుడు కట్టడం అందరూ. సో దానివల్ల ఇప్పుడు విషయం ఏంటంటే ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవాలి. నిన్న మేము అదే కదా మహిళా కమిషన్, ఎందుకంటే మహిళల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి వాడి వల్ల. సో మహిళా కమిషన్ మేము వెళ్ళటానికి కూడా కారణం అదే, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, రెండు రాష్ట్రాల ప్రజలకు తీసుకెళ్ళాలి. ప్రజలందరూ కూడా బాగా అగెనెస్ట్ ఉన్నారు ఇప్పుడు. సో అతను చేసేది అంటే ఇక్కడ ఒక వ్యక్తికి డబ్బులు లేదనుకోండి, నా దగ్గర డబ్బులు లేవు అని అడగడం తప్పు కాదు. అశోక్ నా దగ్గర డబ్బులు లేవు, 10 రూపాయలు అంటే ఇస్తాను. అలా కాకుండా ధర్మం అనే పేరు చెప్పి, హిందూ ధర్మం సనాతన ధర్మం పరిరక్షకుడు నేను అఘోరి అనే పేరు చెప్పి ఆ రెండింటి మీద నువ్వు ఒక చేసుకొని ఆ ప్లాట్ఫామ్ మీద వచ్చి, సరే ప్లాట్ఫామ్ మీద వచ్చి సమాజం కోసం పోరాడాలి, కానీ ప్లాట్ఫామ్ మీద వచ్చి ఆడపిల్లల్ని ఏడిపించడం అంటే, ఆడపిల్లల్ని అన్యాయం చేయటం ఏంటి, ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోవడం ఏంటి, డబ్బులు తీసుకోవడం ఏంటి, ఇదంతా ఎక్కడ మన హిందూ ధర్మం ఎక్కడ పోతుందండి? ఈరోజు ప్రజల్లో ప్రపంచంలో హిందూ ధర్మం చాలా గొప్పతనం, సనాతన ధర్మం గొప్పతనం చెప్పి మనం మెచ్చుకుంటే ఇలాంటి వాళ్ళ వల్ల చెడిపోతుంది. ఇప్పుడు వేరే వాళ్ళు వేరే అఘోరి ఇచ్చి మన దేశం, మన రాష్ట్రానికి, రెండు రాష్ట్రాల్లో ఏదైనా పని చేద్దామంటే ఆయన నమ్ముతారా మీరు? అట్లా అయిపోయింది పరిస్థితి. డౌట్గా చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. ఏంది ఇదంతా అని చెప్పి. అప్పుడు దాకా మొదటిదాకా అఘోరి మాత, లేడీ అఘోరి అన్న. ఇప్పుడు దాకేమో నేను శ్రీనివాసుని, నేను భర్తను అంటున్నాడు. ఆడ మగ అంటే ఇప్పుడు జనరల్గా ఏమంటున్నారు, నా లింగాన్ని దేవుడికి ఇచ్చా అంటాడు. ఇప్పుడు లింగం పిల్లాడి చేసుకుంటావు, దేవుడికి ఇచ్చేసావు కదా, నీ జీవితాన్ని ఇచ్చేసావు, లింగాన్ని ఇచ్చేసావు, పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? అట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు.